ఖమ్మం జిల్లా వరంగల్ క్రాస్ రోడ్డులో భద్రాచలం నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సులో తనిఖీలు నిర్వహించారు ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఔరంగాబాద్కు చెందిన 2 మహిళల నుంచి 8 కిలోల గంజాయి, 3 కిలోల గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. 2 మహిళల్ని అరెస్టు చేశారు పోలీసులు. మరిన్ని డీటెయిల్స్ ఖదీర్ అందిస్తారు. ఖదీర్, ఎంత గంజాయి పట్టుబడింది? ఆ అప్డేట్స్ ఏంటి? జ్యోతి, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూస్తే భద్రాచలం అనేది గంజాయి సప్లైకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. భద్రాచలం సరిహద్దు ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతం ఏదైందో ఉందో అక్కడ నుంచి గంజాయి సరఫరా అనేది కొనసాగుతా ఉంది. ప్రతిరోజు కూడా గంజాయిని పట్టుకోవటం జరుగుతుంది. దాదాపుగా కోట్ల రూపాయల నుంచి లక్షల రూపాయల నుంచి వేల రూపాయలు అనే పరిధి లేకుండా ప్రతిరోజు కూడా గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వాళ్ళందరినీ కూడా పట్టుకుంటున్నారు. దాంతో పాటుగా వాళ్ళందరినీ కూడా జైలుకు తరలించడం జరుగుతుంది. అయితే ఈ రోజు టాస్క్ ఫోర్స్ ఎక్సైజ్ అధికారులు ప్రతి బస్సును కూడా చెక్ చేస్తున్నారు. చెక్ చేస్తున్న క్రమంలో ఈ రోజు 2 మహిళలు అనుమానాస్పదంగా కనిపిస్తే వాళ్ళ దగ్గర ఉన్న సామాన్లు ఏమున్నాయని చెప్పేసి తనిఖీ చేస్తే వాళ్ళ బ్యాగుల్లో ఇది లభ్యమవడం జరిగింది. అయితే టాస్క్ ఫోర్స్ అధికారులతో కూడా మనం మాట్లాడటం జరిగింది. అయితే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే వాళ్ళు కేవలం భద్రాచలంకు వెళ్ళి అక్కడ ఒక స్లిప్ చూపెట్టినట్లయితే ఆ బ్యాగ్ వాళ్లకు అందజేయడం జరుగుతుంది. అదే స్లిప్ తీసుకొని మళ్ళీ హైదరాబాద్ వెళ్తే అక్కడ బస్ స్టాండ్ లో ఉన్నప్పుడు వచ్చి ఒకళ్ళు రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. అంతకు మించి వాళ్ళు కూడా ఎటువంటి సమాచారం లేదు. కేవలం ఇది డబ్బుల కోసం మాత్రమే చేస్తున్నారు. ఇక్కడ ఎక్కువగా బలవుతున్నది మాత్రం పేద వర్గాలకు సంబంధించిన యువత మాత్రమే. కేవలం వాళ్ళు డబ్బుల కోసం ఏ పని దొరక్క వాళ్ళు ఇలాంటి పనులలో నిమగ్నం అయిపోతున్నారు. కేవలం ఇప్పుడు గంజాయి అక్రమ రవాణా ఎక్కడైతే జరుగుతుందో అక్రమ రవాణా చేస్తున్న వాళ్ళని మాత్రమే పట్టుకుంటున్నారు. కానీ దీనికి సంబంధించిన మూలాలు వెతకడంలో ఎక్కడైతే అసలు వీళ్ళు కొనుగోలు చేస్తున్నారో, ఎవరైతే దీన్ని పండిస్తున్నారో, దీని వెనక ఉన్న సూత్రధారులు ఎవరో దీనిపైన ఒక నిఘా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అయితే దాదాపుగా భద్రాచలం నుంచి ఎక్కువగా ఇది సరఫరా అవుతున్నట్టు తెలుస్తా ఉంది. ఖమ్మం నగరంలో కూడా అనేక చోట్లలో అనేక కాలనీలలో ఎక్కువగా గంజాయి సేవించే వాళ్ళు ఎక్కువగా కనిపిస్తా ఉన్నారు. గంజాయి కోసం యువత అనేది చాలా కాలేజీలలో కూడా ఎక్కువగా గంజాయి సరఫరా అవుతున్నట్టు తెలుస్తా ఉంది. ప్రస్తుతం భద్రాచలం కేంద్రంగా ఈ రవాణా అనేది కొనసాగుతా ఉంది. అయితే ఎవరైతే దీన్ని ఎక్కువగా సప్లై చేస్తున్నారో వాళ్ళని పట్టుకుంటే ఇది మొత్తానికి అంతమయ్యే అవకాశం ఉందని చెప్పేసి పబ్లిక్ నుంచి కూడా అనేక సందర్భాల నుంచి ఎక్కువగా విమర్శలు వస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. జ్యోతి.